డేంజరస్ గై ఆరో భాగం. ఆఖరికి నాగవీర్ తన్ని ట్రాప్ చేసి అతని రూమ్కి తీసుకెళ్లి బలవంతం చేశాడు అనుకుని సాటిస్ఫై అవ్వబోయింది. కానీ ఎందుకు అలా అనుకోవడానికి మనసు అంగీకరించలేదు. నాగవీర్ కనిపించిన క్షణం నుంచి జరిగినదంతా కళ్ల ముందు మళ్ళీ మళ్ళీ కదిలింది. అతని దారిని అతను వెళ్ళిపోతుంటే కావాలని అతన్ని పిలిచి పలకరించింది నువ్వే. డిన్నర్కి రమ్మని అడిగాడు. ఆల్రెడీ డిన్నర్ చేశానని చెప్పకుండా అతడి ఇన్వైట్ని కాదనకుండా అతని వెనక వెళ్ళింది నువ్వే. అనేక పిచ్చి ఊహలతో డ్రీమ్స్లోకి వెళ్ళిపోయి అతను ఏం చేసినా మౌనంగా ఉండిపోయింది నువ్వే. ఇప్పుడు మాత్రం తప్పుని అతని మీద పడేయాలని చూస్తున్నావా అంటూ ఆమె మనసు ఆమెకి గట్టిగా ఎదురు తిరిగింది. ఆ రోజు శిల్ప అన్న మాటలు గుర్తొచ్చాయి. నీకెలా చెప్పాలో తెలియట్లేదు హాసి. కాఫీకని ఇంటికి పిలిచాను. అన్ఫార్చునేట్లీ ఆ తప్పు చేసేశాం. ఇప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు శిల్ప గొంతులోని కంగారు భయం ఎంతో స్పష్టంగా గుర్తొచ్చాయి హాసినికి. అంతే, ఏదో అర్థమే ఒక్కసారిగా గుండె గుబేలుమంది. వెంటనే పర్సులోంచి సెల్ ఫోన్ తీసి టకటకా ఓ నెంబర్కి ఫోన్ చేసింది. హలో హాసి, ఏంటి ఈ టైంలో ఆదుద్దాగా అంది అవతల గొంతు. డిస్టర్బ్ చేశానా? అదేం లేదులే చెప్పు. అంటే ఏం లేదు, నాకు మొన్న ఫ్రెండ్కని అడిగితే ఓ పిల్లి ఇచ్చావే, ఆ పిల్లి ఇంకోటి కావాలి. మొన్న పిల్లి పేరు చెప్పలేదు, అదేంటో చెప్పవా ప్లీజ్ అని తడబడుతూనే బతిమాలుతున్నట్లుగా అడిగింది హాసిని. ఏ హాసి, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? మరీ ఇలా తయారవుతున్నారేంటి? బాయ్ ఫ్రెండ్స్తో ఎంతవరకు ఉండాలో తెలియదా? ఎవడా ఫ్రెండ్? తన పేరేంటో చెప్పు. కోపంగా వినిపిస్తుంది అవతల గొంతు. ఆహా, బాయ్ ఫ్రెండ్ కాదు, అది మొన్న చెప్పానే మళ్ళీ అతనే అని భయంతో గబుక్కున అనేసి నాలుగు ఖర్చుకుంది హాసిని. అతనేనా? అప్పుడు పిల్లి శిల్పకన్నావు అనుమానంగా అడిగింది. ఇప్పుడు కూడా శిల్పకే. ఇప్పుడే ఫోన్ చేసింది అని కవర్ చేసుకుంది. ఒకసారంటే తెలిసి తెలియక తప్పు చేసిందనుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లు? సారీ, ఇంకెప్పుడు ఇలా అడగను ప్లీజ్ ప్లీజ్ బతిమాలింది హాసిని. అవతల గొంతు ఏదో ట్యాబ్లెట్ పేరు చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అని సెల్ ఫోన్ కట్ చేసింది హాసిని. సరిగ్గా అప్పుడే తాను ఫోన్లో ఏ పేరైతే విందో అదే ట్యాబ్లెట్ని ఆమె కళ్ళ ముందు పెట్టింది బెంగళూరులో జాబ్ చేస్తున్న హాసిని కాలేజ్ మేట్. అంతే, నివ్వెరపోయింది హాసిని. ఇది నీ దగ్గర? ఓ గాడ్, మీరు చాలా ఫార్వర్డ్ అయిపోయారే బాబు, పట్టలేనంతగా ఆశ్చర్యపోతూ అంది. సుత్తి కొట్టకు, వాడెనకాల ఊపుకుంటూ వెళ్ళినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. అర్ధరాత్రి వచ్చి నిద్ర డిస్టర్బ్ చేశావు. ఇప్పుడేమో ఫోన్ మీద ఫోన్లు. ఇదేసుకుని హాయిగా పడుకో. నువ్వింకా లైట్ తీయకపోతే ఈ కన్నడ శివకాలి నిద్రలేస్తుంది అని కసురుకున్నట్టుగా చెప్పింది ఆ అమ్మాయి. చటుక్కున టాబ్లెట్ తీసుకుని లైట్ స్విచ్ ఆఫ్ చేసింది హాసిని. సమయం గడుస్తుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. హాసినికి మాత్రం నిద్ర పట్టట్లేదు. శిల్ప నుంచి ఒక అనుభవాన్ని తెలుసుకుని కూడా తాను రాత్రి వేళలో పెద్దగా పరిచయం లేని మగవాడి వెంట తనకి తానుగా ఎలా వెళ్లారన్న జవాబు దొరకని ప్రశ్నతో బుర్ర బద్దలు కొట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడు హాసిని సెల్ ఫోన్ రింగ్ అయింది. చూస్తే కొత్త నెంబర్. హలో అంది. హలో హాసిని అంటూ అటువైపు నుంచి నాగవీర్ గొంతు వినిపించింది. అంతే, నాగవీర్ గొంతు చెవిలోకెక్కగానే ఉలిక్కిపాటుతో లేచి కూర్చుంది హాసిని. హాసిని, ఎప్పుడు వెళ్ళిపోయావు? నన్ను నిద్ర లేపితే డ్రాప్ చేసేవాడిని కదా, సేఫ్గా వెళ్ళావా? టెన్షన్ పడ్డాను. సారీ హాసిని, బాగా నిద్ర పట్టేసింది అని బద్ధకంగా అన్నాడు నాగవీర్. ఇంకేం మాట్లాడతాడా అని వింటుంది హాసిని. నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఓకే, గుడ్ నైట్, బాయ్ అని అటు నుంచి ఫోన్ కాల్ కట్ చేశాడు. అతనేదో రియలైజ్ అయ్యి తప్పు చేశానంటూ సారీ చెప్తాడని ఎదురు చూస్తున్న హాసినికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. చేసిన తప్పుకి సారీ చెప్పకుండా నిద్రపోయినందుకు సారీ చెప్పి కట్ చేశాడేంటి అని ఆశ్చర్యపోయింది. బాగా ఆలోచించిన తర్వాత అసలు అతను చేసింది తప్పని అనుకుంటున్నాడా లేదా అని ఆమెకే పెద్ద డౌట్ వచ్చింది. దానికి సమాధానం కూడా కష్టపడకుండా వెంటనే దొరికేసింది. అతను చేస్తున్న దాన్ని తాను వ్యతిరేకిస్తే వద్దని తిరగబడితే అప్పుడు అది తప్పు అని తెలుస్తుంది. అంతేగాని నాగవీర్ ఏం చేసినా తాను ఇష్టపడుతున్నట్లుగానే ఉంటే దాన్ని తప్పని అతడు ఎలా భావిస్తాడు అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. బెంగళూరు నుంచి ఫ్లైట్లో రిటర్న్ అయ్యాడు నాగవీర్. గన్నవరం ఎయిర్పోర్ట్లో చకచక అడుగు వేస్తూ నడుస్తున్నాడు. ట్రాలీ బ్యాగ్తో కొంచెం దూరంలో కనిపించింది. హాస్పిటల్లో అతనికి తెలియకుండానే అతనికి రక్తం తీసేసిన జూనియర్ డాక్టర్ మనీషా. ఆ రోజుటి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మనీషా నాగవీర్ కంటపడలేదు. కానీ నాగవీర్ కనిపిస్తే బాగుండని ఆమె మాత్రం ఎన్నోసార్లు అనుకుంది. హాయ్, హౌ ఆర్ యూ? దగ్గరకు రావడంతోనే పలకరించాడు నాగవీర్. మనీషా కళ్ళల్లోకి ఒక్కసారిగా ఆనందం వచ్చింది. కానీ దాన్ని బయటపడనివ్వలేదు. అతను ఎవరో గుర్తురానట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. నన్ను మీ చూపులతో మెస్మరైజ్ చేసి నా బ్లడ్ తీసేసుకున్నారు. అట్లీస్ట్ ఓ థ్యాంక్స్ కూడా చెప్పకుండా అప్పుడే మర్చిపోతే ఎలా? నాగవీర్ చూపులు చాలా సూటిగా ఉన్నాయి. అతడి కళ్ళల్లోంచి ఏవో బలమైన ఆకర్షణ తరంగాలు తన కళ్ళల్లోకి ఎంతో బలంగా చొచ్చుకెళ్తున్నట్లుగా అనిపించింది మనీషాకి. ఊహ తెలిసినప్పటి నుంచి అబ్బాయిలు తన మీద నుంచి కళ్ళు తిప్పుకోలేకపోవడం బాగా తెలుసు మనీషాకి. కానీ తననే ఇంతగా అట్రాక్ట్ చేసిన వారు ఇప్పటివరకు ఎవరూ లేరు.
ఈ విషయం నాగవిని మొదటిసారి మెడికల్ క్యాంప్లో చూసినప్పుడే గ్రహించింది. కానీ ఇప్పుడు మాత్రం తన ఫీలింగ్ బయటపెట్టి తనకు తానుగా అలుసవ్వడం అస్సలు ఇష్టం లేదు మనీషాకి. బ్లడ్ డొనేట్ చేస్తే ఇలా ఏదేదో ఎక్స్పెక్ట్ చేసేస్తారా? అయినా నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి? డైలీ 100 మంది బ్లడ్ డొనేట్ చేస్తారు, వాళ్ళలో నువ్వొక్కడివి అని ఒకంత కేర్లెస్గా అంది. ఐనో, బట్ ఆ రోజు నేను బ్లడ్ డొనేట్ చేద్దామని రాలేదు. అయినా నన్ను మెస్మరైజ్ చేసి నా బ్లడ్ బలవంతంగా తీసేసుకున్నారు, రెట్టించాడు. బ్లడ్ డొనేట్ చేయడానికి కాకపోతే మరెందుకు వచ్చినట్టు? నాతో ఏం పని? సూటిగా అడిగింది. కొంచెం తడబడ్డాడు నాగవీర్. నేను హాస్పిటల్కి వచ్చాను. ఈ హస్కంతా ఎందుకు? మీకు థ్యాంక్సేగా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అని బెంకంగా అంది మనీషా. ఏ జస్ట్ మినిట్. మీతో హస్కు కొట్టే ఇంట్రెస్ట్ కానీ టైం కానీ నాకు అస్సలు లేవు. నన్ను అట్రాక్ట్ చేసింది మీరే. మీ లుక్స్ ఎంతగానో టెంప్ట్ చేసేలా ఉన్నాయి. నేను కాబట్టి ఎంతో స్టేబుల్గా ఉన్నాను. బట్ ఒకసారి చూసిన వాళ్ళు డెఫినెట్గా ఇక అంతే. ప్లీజ్ ఆ లుక్స్ మార్చుకోండి, బికాజ్ ఆఫ్ యువర్ సేఫ్టీ అని టకటకా చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగవీర్. సడన్గా అతనన్న మాటలకి స్టాట్యూలా ఉండిపోయింది మనీషా. నాగవీర్ మాటలు డైజెస్ట్ కావడానికి కొన్ని నిమిషాలు పట్టింది మనీషాకి. అసలు ఎవరితను? సూటిగా అలా అనేశాడు. అట్రాక్ట్ చేశానంటాడు, టెంప్ట్ చేశానంటాడు, జాగ్రత్తగా ఉండమని నాకు వార్నింగ్ ఇస్తాడేంటి అని ఆలోచిస్తూనే అడుగులేసింది మనీషా. బెంగళూరులోని ఫ్రెండ్ రూమ్లోనే ఉంది హాసిని. నిన్నటి రాత్రి తాను నాగవీర్తో గడపడాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతుందామె. ఆ సిట్యువేషన్ని చెరిపేసే ఎరేజర్ ఎక్కడైనా దొరికితే బాగుండునని అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే హాసిని సెల్ ఫోన్ రింగ్ అయింది. తీసి చూసింది. ఇంటి నుంచి విసుగ్గా కాల్ యాక్సెప్ట్ చేసింది. రెడీ అవుతున్నావా? అటు నుంచి తల్లి అడిగింది. నిరాసక్తంగా చెప్పింది. అదేంటి, వెళ్తానని చెప్పావుగా? వెళ్తానన్నానా? ట్రై చేస్తా అన్నాను. నాకు కుదరలేదు మమ్మీ, నన్ను వదిలే. నువ్వు బెంగళూరులోనే ఉన్నావని తెలిసి మర్యాద కోసం ఇంటికి రమ్మని పిలిచారు. నేను పంపిస్తానని మాటిచ్చాను. నోరు మూసుకుని వెళ్ళు అని కూతుర్ని మందలిస్తూ ఆజ్ఞాపించింది ఆవిడ. అమ్మా, గొనిగింది హాసిని. నీ వేషాలు ఇంటికొచ్చాక కమల్ ఫోన్ చేస్తాడేమో, ఫోన్ పక్కన పెట్టుకో, బాయ్. 4 నిమిషాలు కూడా అవ్వకుండానే కమల్ నుంచి ఫోన్ వచ్చింది. హాయ్, ఎక్కడున్నారో చెప్తే నేనొచ్చి రిసీవ్ చేసుకుంటాను చాలా పొలైట్గా అడిగాడు. ఇంకా రెడీ అవ్వలేదు, 1 అవర్ తర్వాత ఫోన్ చేయండి అని కట్ చేసింది హాసిని. సరిగ్గా గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు కమల్. ఆమె ఉన్న ఏరియా అడ్రస్ చెప్పింది. 10 నిమిషాలు కాకుండానే కమల్ కారు హాసిని రూమ్ దగ్గరికి వచ్చింది. సైలెంట్గా కారెక్కింది హాసిని. కమల్ వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు హాసిని ఏమీ మాట్లాడలేదు. అతను మాట్లాడించలేదు. కమల్ వాళ్ళ పేరెంట్స్ని చూడగానే తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి హాసినికి. వెంటనే తల్లి చెప్పినట్లుగా 2 చేతులు ఎత్తి నమస్కరించింది. మీ ఫ్రెండ్ పెళ్లికి వచ్చావట కదా? మీ అమ్మగారు చెప్పారు. ఫ్రెండ్స్ రూమ్లో ఇబ్బంది పడ్డావేమో, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయాల్సింది అని హాసిని చేతుల్ని పట్టుకుని ఎంతో ఆప్యాయంగా అంది కమల వాళ్ళమ్మ. తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే ఎంజాయ్మెంట్ ఇక్కడ వస్తుందా? వదిలేయమ్మా అంటూ గదిలోకి వెళ్ళాడు కమల్. నిజమే, ఏదో మన భాష అమ్మాయివని, ఇంట్లో సందడిగా ఉంటుందని చొరవగా అలా అనేశాను, ఏమీ అనుకోకు అందావిడ. అప్పుడే కమల్ ఫాదర్ వచ్చారు. అమ్మాయిని అలా నుంచోబెట్టే మాట్లాడతావా? కూర్చోమ్మా, ఆంటీతో మాట్లాడుతూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని బయటికెళ్లారు. డిన్నరా? ఏంటి వీళ్ళ అడావిడి అనుకుంది హాసిని. ఏంటో నాకు ఈ మధ్య మైండ్ అస్సలు పనిచేయట్లేదు. కూర్చో హాసిని, ఏం చేస్తున్నావు ఇప్పుడు? అదే ఉద్యోగమా? లేదండి, ఇన్ఫోసిస్లో మంచి ఆఫర్ వచ్చింది. జాయిన్ అయ్యి కూడా 10 months అయింది. అంతేలే, ఈ రోజులో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆఫర్ వస్తుందో ఎవరో మాత్రం చెప్పగలం అందావిడ. ఆ మరుక్షణంలోనే ఉద్యోగం అక్కడేనా, ఇటు ట్రాన్స్ఫర్లు ఏమైనా ఉంటాయా అని ఆశగా అడిగింది. ఆవిడ మాటల్లోని ఫీలింగ్ ఏంటో గ్రహించలేకపోతుంది హాసిని. సరిగ్గా అప్పుడే క్యాజువల్ వేర్ వేసుకుని రూమ్లోంచి వచ్చాడు కమల్. హాసిని, అమ్మ మాటకి మీరు వేరేలా అనుకోకండి అని నొచ్చుకుంటూ చేయిలో కూర్చున్నాడు. ఆవిడ తీరే ఆశ్చర్యంగా ఉంటే కమల్ మాటలు మరింత ఆశ్చర్యంగా అనిపించాయి హాసినికి. నువ్వు వస్తున్నావని నీకోసం ఇక్కడ స్పెషల్ వెరైటీ స్వీట్ మైసూర్ పాక్ హోలీగో నేనే స్వయంగా చేశాను అంటూ స్వీట్స్ ప్లేట్ తెచ్చి ఇచ్చింది ఆవిడ. మొహమాటంగా తీసుకుంది హాసిని. కమల్, హాసినికి ఇక్కడ బోర్ కొడుతుందేమో, ఇద్దరు అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అందావిడ. కమల్ హాసినిని కలిసి గార్డెన్లోకి వచ్చారు. ఎలా ఉంది మీ మ్యారీడ్ లైఫ్? మీ మిస్సెస్ ఎక్కడ కనిపించలేదు అని కేన్ చైర్లో కూర్చుంటూ అడిగింది హాసిని. నేను రూప మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నా హాసిని, చెప్పాడు కమల్. ఉలిక్కిపడి షాకింగ్గా చూసింది. రూపకి జర్మనీలో మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఎంఎన్సీకి అప్లై చేసినప్పుడే చాలా హోప్స్ పెట్టుకుందట. నా జాబ్ యూఎస్లో, తన జాబ్ జర్మనీలో. అయితే అన్నట్టు చూసింది హాసిని. తనకి తన జాబ్, తన కెరీరే ఇంపార్టెంట్ అంది రూప. తను నన్ను జర్మనీ రమ్మని, నేను తననే యూఎస్ రమ్మని. అలా 2-3 months గడిచిపోయాయి. ఎటు డిసైడ్ అవ్వలేకపోయాం. మేం ఫిజికల్గా కలిస్తేనన్నా తను నా దగ్గరికి వచ్చేస్తుందనుకున్నాను. అలా కూడా ప్రొసీడ్ అయ్యాం. బట్ రూప మాత్రం ఇట్స్ ఆల్ క్విట్ అనుకుంది. అతను చెప్పింది అర్థం కావడానికి కొన్ని సెకండ్లు పట్టింది హాసినికి.
ఇలాంటి విషయాన్ని తనకెందుకు చెప్తున్నాడు అని షాక్ అయింది కూడా. కమల వాళ్ళ అమ్మగారి మాటల్లోని శ్లేష కూడా ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది. మా ఇద్దరి వల్ల మా 2 ఫ్యామిలీస్ చాలా సఫర్ అయ్యాయి. మమ్మీ డాడీ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు. డోంట్ వరీ కమల్, రూప మారుతుందేమో, వెయిట్ అండ్ సీ. లాస్ట్ మంత్ రూపకి ఆమె కొలీగ్తో మ్యారేజ్ అయిపోయింది నిదానంగా చెప్పాడు కమల్. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.